హాయ్ అండి, నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా రాజు వంటశాల. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్లీ బ్యాచిలర్స్ కానీ, కొత్తగా పెళ్ళైన వారు కానీ, మార్నింగ్ టైం లంచ్ బాక్సుల్లోకి కానీ, నైట్ డిన్నర్కి కానీ చాలా ఈజీగా అయిపోతుంది. ఏ విధంగానో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇలా ఒక 4-5 కోడిగుడ్లను వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 4-5 కోడిగుడ్లని ఈ విధంగా కొట్టేసి ఏమీ వేయకుండా ఉత్తిదే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం నొరగలా వస్తుంది కదా, ఈ నొరగ వచ్చినప్పుడు ఎగిపోయినట్టు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు వేసి ఒకసారి వేగించుకోండి. దీన్ని ఒక్కసారి కదుపుకుని వేగనివ్వండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా తీసుకొని ఇందులో వేసేసుకోండి. వీటిని కూడా ఒక్కసారి వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఈ విధంగా వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలుపుకోండి. ఉల్లిపాయ అనేది బాగా వేగితే బాగోదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇలా మూత పెట్టి 1 నిమిషం మగ్గనివ్వండి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 2 కప్పుల వరకు రైస్ వేస్తున్నాను. మా ఫ్యామిలీకి తగ్గట్టుగా, మీరు మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా రైస్ని తీసుకుని యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా కలిసేటట్టుగా, ఈ రైస్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చాట్ మసాలా అండి, ఇలా కొంచెం చాట్ మసాలా వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, ఒక 2 స్పూన్స్ వరకు సాల్టు, ఇలా ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసేసుకుని ఈ రైస్కి బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఈ రైస్ అనేది ఉండలు లేకుండా తీసుకోవాలండి. మనం మిగిలిన అన్నం అయితే కనుక ఉండలు లేకుండా ఇలా పొడి పొడిలాడుతూ ఉన్నప్పుడు వేసుకోవాలి. అదే వేడి అన్నం అయితే కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి, బాగుంటుంది. లేదంటే మెత్తగా అయిపోతుంది రైస్ అనేది. ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే రైస్ అనేది బాగుంటుంది. కాబట్టి ఇలా వేసేసుకుని ఒక్కసారి మగ్గిన తర్వాత ఒక్కసారి కదుపుకుని ఒక చెక్క వరకు నిమ్మరసం పిండుకుంటున్నాను. ఇలా ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు టేస్టీ సాల్ట్ వేస్తున్నానండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ టేస్టీ సాల్ట్ లేకపోతే చైనీస్ ఫుడ్కి టేస్ట్ అనేది రాదు. కాబట్టి నేను కొంచెం టేస్టీ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు కారం కలర్ కోసమే ఈ విధంగా కొంచెం వేసుకొని ఇలా ఇది మొత్తం బాగా కలిసేటట్టుగా ఈ విధంగా రైస్కి బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు ఇలా వేగనివ్వండి. ఈ రైస్ అనేది బాగా వేగితేనే బాగుంటుంది. తర్వాత మనం వేగించి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్ను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్ను కూడా ఇందులో కలిపేసుకుని ఇప్పుడు బాగా మళ్ళీ కలిసేటట్టుగా కలుపుకోండి. ఇలా బాగా రైస్ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఒక 5-10 నిమిషాల వరకు బాగా వేగనివ్వండి. కింద అనేది మాడు పట్టకుండా ఇలా బాగా వేగించుకోండి. దగ్గరే ఉండి ఇలా వేగితే సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా, ఎటువంటి హడావిడి లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ, లంచ్ బాక్సుల్లోకి కానీ పిల్లలకి, అలాగే నైట్ టైం డిన్నర్కి కానీ ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎగ్ రైస్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.